తమిళనాడు తిరువళ్ళూరులోని ఎర్నాకుప్పంలో అగ్ని ప్రమాదం జరిగింది. అగరబత్తి ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంతో దాదాపు 10 కోట్ల విలువైన సామాగ్రి దగ్ధమైంది. కార్మికులు దసరాకు ఇంటికి వెళ్లడంతో ప్రాణ నష్టం తప్పింది. ఫైర్ యాక్సిడెంట్ నా పంట అప్పుడు తమిళనాడు తిరువళ్ళూరులోని ఎర్నాకుప్పంలో అగ్ని ప్రమాదం జరిగింది. అగరబత్తి ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంతో దాదాపు 10 కోట్ల విలువైన సామాగ్రి దగ్ధమైంది. కార్మికులు దసరాకు ఇంటికి వెళ్లడంతో ప్రాణ నష్టం తప్పిందని చెప్పాలి. అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, కారణాలేంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా చెన్నై ప్రతినిధి సిరి సిద్ధంగా ఉన్నారు. సిరి, తిరువళ్ళూరు జిల్లా పెద్దపాళ్యం సమీపంలో ఎర్నాకుప్పం గ్రామంలో సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేట్ అగరబత్తి తయారీ కర్మాగారంలో చెలరేగినటువంటి మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. అయితే ఎర్నాకుప్పం ప్రాంతంలో ఉండేటువంటి ప్రైవేట్ అగరబత్తి అలాగే సాంబ్రాణి మరియు ఇతర ద్రవ్య పదార్థాలు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ అది. వివిధ జిల్లాలకు కూడా ఇక్కడ నుంచి అగరబత్తులు సరఫరా చేస్తుంటారు. ఈ కర్మాగారంలో సుమారు 300 మంది పైగా కార్మికులు పనిచేస్తుంటారు అని మనకి తెలుస్తోంది. అయితే గత 2 రోజులుగా సెలవు కావడం, ఆయుధ పూజ అలాగే విజయదశమి పండుగల సందర్భంగా 2 రోజులు సెలవు ఇవ్వడంతో ఈ రోజు కర్మాగారంలో జరిగినటువంటి ప్రమాదం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదని చెప్పొచ్చు. సాయంత్రం ఒక్కసారిగా అకస్మాత్తుగా కర్మాగారంలో నుంచి మంటలు చెలరేగి క్షణాల్లోనే వేగంగా వ్యాపించాయని మనకి తెలుస్తోంది. స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. మొదట తేవరాయ పరిశ్రమ ప్రాంతం నుంచి అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకొని మంటలైతే ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. కానీ మంటలు ఉధృతంగా వ్యాపించడంతో అటు పక్కన ఉన్నటువంటి ప్రాంతాల నుండి కూడా అగ్నిమాపక వాహనాలు వచ్చాయి. మొత్తానికి చాలాసేపు ప్రయత్నం తర్వాత మంటలు మరీ తీవ్రంగా ఉన్న కారణంగా చాలాసేపు ప్రయత్నం తర్వాత మొత్తానికి మంటలైతే ఆర్పగలిగారు. ఈ ప్రమాదంలో దాదాపు 10 కోట్ల ఆస్తి నష్టం జరిగిందంటూ కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ